ఈ ఘటన మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అండ్ అదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కర్నూలు, ఆ తర్వాత చేవెళ్ళ, ఏలూరు, కొద్దిసేపటి క్రితం అనంతపురం, ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇంకొక ప్రాంతం. ఏమవుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో? తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ను వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ట్రాక్టర్ డ్రైవర్తో పాటు బస్సులో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా రేణుకుంట బ్రిడ్జ్ రాజీవ్ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మెట్పల్లి వెళ్తోంది ఆర్టీసీ బస్సు. ఉదయం 5 గంటలకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. రోడ్డు పక్కన పొలాల్లో పల్టీలు కొట్టింది ట్రాక్టర్. ఈ ఘటనలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. పోలీసులు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కరీంనగర్కి సంబంధించిన ఆ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఒక్కసారిగా అక్కడ విషాదాన్ని నింపింది. తెలంగాణలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ను వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ట్రాక్టర్ డ్రైవర్తో పాటు బస్సులో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది ఘటనా ప్రదేశంలో. ఎందుకంటే అందరూ ఒకసారిగా షాక్ గురయ్యారు. మీరు చూడొచ్చు ఆ వ్యక్తికి దెబ్బలు తగిలాయి. ఒక్కసారిగా వాళ్ళందరూ భయాందోళనకి లోనయ్యారు. కరీంనగర్ జిల్లా రేణుకుంట బ్రిడ్జ్ రాజీవ్ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. బస్సు ఆల్రెడీ ట్రాక్టర్ వడ్ల ట్రాక్టర్ ముంగట వెళ్తుంది. ముంగట వెళ్ళిన తర్వాత రెండు దగ్గర ఆర్టీసీ బస్ వస్తుంది. ముందే నిలిచింది బండి అని చెప్తూనే ఉన్నాను. నేను ఏంటంటే ట్రాక్టర్ లైట్గా బ్రేక్ ఎక్సిలేటర్ డౌన్ చేసి అంటే బస్సు చూసుకోలే, బ్రేక్ కొట్టలే అన్నట్టు. బ్రేక్ బస్ అనే ఆయన ఆల్రెడీ సడన్ ఈయన సడన్ ఇంకో కుదిండి అంతే. ఆయన ఆల్రెడీ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది ముంగడికి. నేను వెనకగా లచ్చి కొట్టేసింది. స్పీడ్ బాగుందంటున్నారు బస్సు స్పీడ్ నార్మల్ ఉంది. స్పీడే ఉంది. రన్నింగ్ డౌన్ నా స్పీడే ఉంది. ఎటు నుంచి ఎడుతుంది? మీరు ఎటు పోతుంది? హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వస్తుంది బస్సు. ఈ ట్రాక్టర్ కరీంనగర్ పోతుంది. రైట్, అది అక్కడ పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ దగ్గర వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఒక ఆర్టీసీ బస్సు వెళ్లి ట్రాక్టర్ని ఢీకొన్న సందర్భం ఏం జరిగింది అక్కడ? సచిన్, ఉదయమే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత తిమ్మాపూర్కి వచ్చేటువంటి క్రమంలో ఈ ముస్లాపూర్కి రేణుకుంటకు మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ డౌన్ అయ్యేటువంటి క్రమంలో బస్సు ఆటోమేటిక్ గా వేగం పెరుగుతుంది. ముందుగా వెళ్తున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్ సహజంగానే బస్ అంతా వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మోరోవర్ ఆ ట్రాక్టర్ కు సంబంధించి వెనకాల ఓ స్టిక్కర్ కానీ రేడియం కానీ అట్లాంటివి వేసుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా వయలేషన్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఉల్లంఘనలు సైతం దాని మీద ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా నిద్రమబ్బులో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఒకవైపు, మరొక వైపు ఎలాంటి కాషన్ గమనించలేకపోయాడు. వెంటనే పక్కన ఉన్నటువంటి ప్యాసింజర్ అయ్యో అన్న ముందు వెళ్తున్నది ట్రాక్టర్ ఉంది అనే లోపలనే ఒక్కసారిగా దానికి బ్రేక్ వేసే లోపలనే దానికి సడన్ గా ఢీకోవడం జరిగింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అనుకున్నటువంటి వెంటనే స్థానిక తిమ్మాపూర్ పోలీసులు స్థానికుల సహకారంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి కొందరిని, ఇతర ప్రైవేట్ ఆసుపత్రికి కొందరిని చేర్చడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇతర అధికారులతో మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ తోని, సిపితో మాట్లాడడం జరిగింది. మెరుగైన చికిత్స అందించాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలకి మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నది. అక్కడక్కడ నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం సైతం ఆయన లేవనెత్తడం జరిగింది. దీనిలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఇదే క్రమంలో క్షతగాత్రులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే 108 అంబులెన్స్లు చేరుకున్న తర్వాత ఇప్పుడైతే ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. ఒక 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి సచిన్. దీనికి ప్రధానమైనటువంటి కారణము డ్రైవర్ నిద్రమబ్బుగా ఉండడము. ఆర్టీసీ డ్రైవర్లు సైతం ఒకటే చెప్తున్నారు, తాము గతంలో 18 గంటలు డ్యూటీ చేసే పరిస్థితి లేదు, 12 గంటలు డ్యూటీ చేస్తే ఒక రోజు రెస్ట్ వచ్చేది. కానీ ఇప్పుడు
ఉన్నటువంటి కండిషన్లో 18 గంటల పాటు ఏకదాటిగా మేము డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితి, సుదూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితిలో తెల్లారి మనం రెస్ట్ తీసుకుంటున్నాం. కానీ మేము డ్యూటీలో ఉన్నటువంటి సమయంలో మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా వెలుగెత్తి చెప్పేటువంటి పరిస్థితిలో లేము. ఎందుకంటే ఉన్న విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి కానీ ఆర్టీసీకి సంబంధించిన సంఘాలు గతంలో స్ట్రాంగ్ గా ఉండేటివి విషయాన్ని క్లుప్తంగా డీటెయిల్ గా చెప్పేసి ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. మమ్మల్ని ట్రాన్స్ఫర్స్ ఇతర పనిష్మెంట్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆర్టీసీకి సంబంధించిన సిబ్బందులు సంబంధించి డ్రైవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి సచిన్. ఓవరాల్ గా చూస్తున్నట్టే దీనికి సంబంధించి ప్రధాన కారణం తక్షణం ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి మాత్రం డ్రైవర్ నిద్రమబ్బులో ఉండడము, అది డౌన్ లో ఉండడము, ట్రాక్టర్ కి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు రేడియం లాంటి స్టిక్కర్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది సచిన్. రైట్ చంద్రశేఖర్, బ్యాక్ టు బ్యాక్ ఘటనలు కర్నూలు నుంచి మొదలు పెడితే చేవెళ్ల దాకా, నిన్న ఏలూరు నుంచి మొదలు పెడితే ఈరోజు అనంతపురం, ఇప్పుడు కరీంనగర్. ఏమవుతోంది? ప్రజల ప్రాణానికి రక్షణ కల్పించలేకపోతున్నామా? బహుశా ఇది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. కారణాలు ఏవైనా కావచ్చు, తప్పుది ఎవరిదైనా కావచ్చు, ట్రాక్టర్దా లేకపోతే ఆ బస్సు డ్రైవర్దా అనేది తప్పులు ఎవరి మీద నెట్టేయడమా లేకపోతే ఎంచడమా అనే అంశాన్ని కాస్త డీటెయిల్గా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అఫ్కోర్స్ ఒక ఘటనే కాదు, మొన్నటి నుంచే జరుగుతున్న ఘటనలు. కరీంనగర్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ ఘటన వరకు కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మనని ఆలోచనలో నెట్టేస్తోంది. ఏం జరుగుతోంది? బస్సులో రాత్రిపూట ప్రయాణించడం పూర్తిగా మానేసుకోవాలా? పోనీ రాత్రిపూట మానేసుకుందామని ఆలోచన వస్తే తెల్లవారుజాముకు సంబంధించి దాదాపుగా 3-4 గంటల ప్రాంతం, ఎందుకంటే అప్పుడు ఊర్ల నుంచి బయలుదేరే వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న రైజ్ అవుతుంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. బస్సు ప్రమాదానికి గురైన తర్వాత పక్కన పార్క్ చేసేశారు. ఒకసారిగా అక్కడ బీభత్స వాతావరణం అంటే భయానక వాతావరణం అంటూ ఉంటాం కదా, ఆ బీభత్సం సృష్టించిన తర్వాత దీంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కిందకి దిగిపోయారు. 15 మందిని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ట్రాక్టర్ డ్రైవర్తో పాటు బస్సులో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా రేణికుంట బ్రిడ్జ్ రాజీవ్ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మెట్పల్లి వెళ్తూ ఉంది ఆర్టీసీ బస్సు. ఉదయం 5 గంటలకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. రోడ్డు పక్కన పొలాల్లోకి పల్టీలు కొట్టింది ట్రాక్టర్. క్షతగాత్రుడిని హాస్పిటల్కి తరలించారు పోలీసులు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ రిసీవింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. బస్సు ఆల్రెడీ వడ్ల ట్రాక్టర్ ముంగట వెళ్తుంది. ముంగట వెళ్ళిన తర్వాత నేను ఆర్టీసీ బస్ వస్తుంది. ముందే బండి అని చెప్తానే ఉన్నా. ఏంటంటే ట్రాక్టర్ లైట్గా బ్రేక్ ఎక్సిలేటర్ డౌన్ చేసి అంటే బస్సు చూసుకోలే, బ్రేక్ కొట్టలే అన్నట్టు. బ్రేక్ బస్ అనే ఆయన ఆల్రెడీ సడన్ ఈయన సడన్ ఆయన కుదిరింది అంతే. ఆయన ఆల్రెడీ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది ముంగడికి, నేను వెనకగా వచ్చి కొట్టేసింది. స్పీడ్ బాగుందంటారు బస్సు స్పీడ్ నార్మల్ ఉంది. స్పీడ్ ఉంది రన్నింగ్ డౌన్ కాదు, స్పీడ్ ఉంది. ఎటు నుంచి ఎడుతుంది? మీరు ఎటు పోతారు? హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వస్తుంది బస్సు. ఈ ట్రాక్టర్ కరీంనగర్ పోతుంది. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.